చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ 3 సిలిండర్ల మధ్యలో చంద్రబాబు నాయుడు నిలబెట్టేసేసి ఆ సిలిండర్లు వెలిగించేస్తే సరిపోద్దండి. అంతవరకు ఇంకా అది అందుకేండి ఆ సిలిండర్లు ఇచ్చేది. ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అంటే వాళ్ళ మనసులో వచ్చి మన జగన్ గారు మనుషులకి వాళ్ళు వచ్చి ఇలా చెప్పండి అమ్మా, మీరు ఇలా చేయండి అమ్మా, అలా చెప్పండి అమ్మా అని వాళ్ళకి ఎంతో అంత ఇచ్చి వాళ్ళకి మేత వేసి వాళ్ళు చేస్తారండి. వాళ్ళు వెనకుండా వాళ్ళు నడిపిస్తున్నారు. వీళ్ళు డబ్బులు ఏంటంటే కొంచెం కష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, కూలీ నాలి వెళ్ళి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక 300 ఇచ్చినా తీసుకుంటారు. అది తీసుకొని వాళ్ళ మాటలు నమ్మి ఆ మాటలు మట్టి వాళ్ళ మాటలు చెప్పి అలా నడిపిస్తున్నారండి వాళ్ళు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు అంటే ఏమి చేయలేడండి. పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికే రాలేడండి, కనీసం అడుగు కూడా పెట్టలేడండి. పవన్ కళ్యాణ్ షూటింగ్కి మాత్రమే పరిమితం అతను, అంతవరకే. కానీ ఇలా మన రాజకీయాల్లోకి రావాలన్నా కనీసం ఒక 2 సీడీలు ఉన్నాయంటే 2 సీడీలో ఫస్ట్ సీడీలోనే తను ఉండిపోతాడు పవన్ కళ్యాణ్. అంతవరకేనండి పవన్ కళ్యాణ్. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 10-11 సంవత్సరాలు అవుతుంది. ఎందుకని ఒంటరికి పోటీ చేయలేక పొత్తుతో కలిసి వస్తున్నారు? ఏమండి, ఆయనకి అసలు ఆ పరిస్థితి లేదండి. ప్యాకేజీకి ఎప్పుడో అమ్ముడిపోయారు, ఆల్రెడీ 2 సార్లు అమ్ముడిపోయారు, ఇప్పుడు 3వసారి ప్రూవ్ అవుతుంది. అది ఆయన పోటీ చేసే దమ్ము లేదు ఆయనకి. అసలు పవన్ కళ్యాణ్ అనేవాడికి ఒక క్లారిటీ ఉందా? ఎక్కడనో క్లారిటీ ఉందా? ఎన్నిసార్లు ఎన్ని పార్టీలకు మద్దతు ఇస్తాడండి? అది ఒక మాటలో చెప్పుకోవాలంటే మనం బైపాస్ మీద నుంచి శనక్కాయలు అమ్ముకుని ఏ టైప్ ఎలాగుందో పవన్ కళ్యాణ్ టైప్ కూడా అదే ఉందండి. చంద్రబాబు నాయుడు అతను ఎవరు జగన్కు ఓడించేయడానికి? ఆయన బాబుదా ఆయన తాత కాపోయిందా? మేము ప్రజలు ఉన్నాం. జగన్కైతే మాత్రం మేము ప్రజలను ఖచ్చితంగా గెలిపిస్తాం. ఎందుకంటే జగను అంటే అందరికీ ఇష్టమైనోడు, కష్టాలు పడి రాజకీయాల్లోకి వచ్చాడు, తండ్రిని కూడా కోల్పోయాడు. అంటే ప్రజలకు న్యాయం చేయాలని వచ్చాడు, చేస్తున్నాడు అంతే. అది ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కానీ ఎంతమంది వచ్చినా సరే కానీ జగన్ గారికి మాత్రం ఓడించలేరు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ 10 రూపాయలు ఇచ్చే 100 రూపాయలు నొక్కేస్తున్నాడు. మరి అలాగే ఇతర రాష్ట్రాల్లో దాచేసుకున్నాడు జగన్ బాబు. జైల్లో కూకుంటే కొడుకెళ్ళా ఎన్ని చక్కబెట్టాడు. జగన్కి ఇంకా పెద్ద కొడుకు లేడు, ఎన్ని చక్కబెట్టినాక ఇతర దేశాల్లో దాచేసుకున్న దొంగతనం చేసిన డబ్బంతా దాచేసుకొని ప్రజలు గొంతుకు కోసేసి దాచేసాడు కదా. అలాగే అందరూ దాచేసుకున్నాను. నేను దొంగోడిని అయితే అందరూ దొంగలేనే అంటాను, అంతే కదా అండి. నేను మంచోడిని అయితే ఎదురున్నాడు మంచోడు అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు దొంగోడు కాబట్టి అందరినీ దొంగలు కడుతున్నాడు. ఆ గుండు దమ్ముంటే కోర్టులోని చిడిదాలయ్యి రమ్మానండి. దమ్ముంటే ఏమి నేను తప్పు చేయలేదు అనేసి రుజువు చేసుకోమానండి. అంతేగాని చంద్రబాబు నాయుడు ఎవరండి జగన్కు ఓడించడానికి? ప్రజలు మేముంటుండగానే ఏమీ చేయలేరు. పాము కళ్యాణి, చంద్రబాబు నాయుడు, బురద పాము, ఆనపాము అన్నీ కలిసి వచ్చినా జగన్ మాత్రం ఏమి ఎడంకాలు గోరు కూడా సెంచలేరు. ఎందుకని ఒక జగన్మోహన్ రెడ్డిని దింపడానికి కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయి వస్తున్నారు? వాళ్ళు అలా నాటకం ఆడితేనే ఓడించామేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చూడండి, ఆంధ్ర రాసుకుని రోడ్డు మీద దొరిలేసాడు. అప్పుడు మరీ సరాకు వచ్చింది అందరికీనా. అసలు ఏటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ దొరలడం ఏంటి, సీఎం అవటానికి ఆయన చూడడం ఏంటి, ఈయన రోడ్డు మీద దొరలడం ఏంటి, ఇదేం పద్ధతి కూడా జనాల్లోని పుట్టబడిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర పగాజీలు తీసుకుంటూ ఉంటాడు కోట్ల మీద. అది సానుభూతి చంద్రబాబు నాయుడు చూపించినాడు. ఇద్దరు తొత్తులే, దొంగ తొత్తులే. ఇద్దరు నిఖర్సైన వాళ్ళు ఎవరు కాదు. నిఖర్సైన వాళ్ళు అయితే ఇదే పెన్షన్ 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా 200కి ఎక్కువ పెంచాడా? ఆ 200 పడేశాడు. ఎవడు చేశాడండి? ఎవరు చేయలేదు. ఇప్పుడు జగన్ బాబు వచ్చిన తర్వాత అన్నీ జరుగుతున్నాయి. డోక్రా వాళ్ళకి ఏంటి, అమ్మఒళ్ళు ఏంటి, రైతు భరోసాలు ఏంటి, చెయ్యూతలు ఏంటి, అన్ని విధాలా ఇప్పుడే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200, అది రాజశేఖర రెడ్డి గారు వచ్చి పెట్టాక లేకపోతే 35 రూపాయలు ఇచ్చేవారు. 35 రూపాయలు తీసేసి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ గారు పోటీకి వచ్చాక అప్పుడు 1000 పెట్టారు. ఇంకా మళ్ళీ రెండోసారి పోటీకి వచ్చేటప్పుడు ఇంకొక 1000 పెంచాడు ఆయన తెలివితేటలు. అయితే మొత్తం జగన్ బాబు గెలిచారు. ఇప్పుడు 3000 అయింది. అదే నేను అధికారంలోకి వచ్చినట్టయితే ఒకేసారి 3000 పెంచేవాడిని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఏంటి ఇప్పుడు జగన్ పెంచిన తర్వాత మరి ఇంతకుముందు ఏం పాటలాడ్డాడు? 14 సంవత్సరాల పరిపాలనలోని అక్రమ సొమ్ము ఇతర
రాష్ట్రాల్లో దాచుకున్నాడు తప్ప ఇదే ప్రజలకు అప్పుడు చూసాడా కాదు చూసాడా ఇదే పథకంగా చూస్తే అప్పుడు ఆయనకే ఎదురేమో అందరూనా ఈ ప్రజల సొమ్మంతా పట్టుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో దాచేసుకొని ప్రజలకి ఏదో మూడు చూపించి నాలుగు నాకించినట్టు చేసేవాడు అది తెలుసుకోలేకపోయారు అప్పుడు కొన్ని రోజులకైతే తెలుసుకున్నారు అది కాదు ఇది అనుకున్నారు మంచి వ్యక్తిని నాయకుడిని గెలిపించుకున్నారు ఆడవాళ్ళకే ఉచిత బస్సు ప్రయాణం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఓడిపోతానేమో అన్న భయం మళ్ళీ తీరా గెలిచాడంటే అన్నీ దోసేస్తాడు పక్కకి ఏ 5 సంవత్సరాలు ఇంకా శంక కూడా నాకులేము ఇంతకుముందు 14 సంవత్సరాలు మేము పడ్డదే కదా చంద్రబాబు నాయుడు చేసిన దొంగ ప్రమాణాలకు అన్నీ దేనికి తీర్చివాడు కాదు డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అనివాడు కానీ ఎవరికి ఇచ్చాడు బండలు ఫ్రీ అనివాడు కానీ ఎవరికి ఇచ్చాడు 5,500 కట్టించుకున్నారు మా ఏజెన్సీలోని ఆ బాత్రూములు ఇంటింటికి బాత్రూమ్ అన్నారు మొత్తం జలభూమి కమిటీ నెంబర్లో వీళ్ళు వాళ్ళు మొత్తం అందరూ ఏకమై ఈ కట్టిన బాత్రూములు ఇవన్నీ అలా దొబ్బేశారు కిరాకులకు రాబోతులేకి జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు తాతగారు సొమ్ము ఇస్తాడు వాళ్ళ బాబు సొమ్ము తాత సొమ్ము ఇస్తాడు అప్పులన్నీ తీర్చడానికి అంటే జగన్ గారు చేసేసిన అప్పు కాదు జగన్ గారు చేసేసిన అప్పు చంద్రబాబు నాయుడు బాబు సొమ్ము పట్టుకొచ్చి తీరుతాడు 2 ఎకరాలేమో కట్నం తీసుకొని వచ్చిన రాజకీయంలోకి మాంగారికి చంపేసి ఈ అప్పులేమో జగన్ చేసిన అప్పులేమో చంద్రబాబు నాయుడు తీర్చేస్తాడా కట్టు కథలు చెప్పొద్దని చెప్పండి చంద్రబాబు నాయుడికి అది చెప్పుతో కొడతాం అందరం ఏకమై మళ్ళీ ఎలాగల కాకుండా అసెంబ్లీకి వచ్చి మరి కొడతాం మళ్ళీ ఎలాగల కాకుంటాను కట్టు కథలాడి జగన్ పడగొడతారని చూస్తున్నాడేమో కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసినా ఎంతమంది కలిసినా జగన్ గారికి మాత్రం పడగొట్టలేరు పులి ఒంటరిగా వస్తాడు ప్రజలే కావాలి జగన్కి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి కూడా సవాలు ఇస్తున్నారు చెయ్యమనండి దమ్ముంటేనే ఓడిపోతామేమని భయం ఓడిపోతామేమని ఒకరికొకరు తోడేసుకుంటున్నారు వాళ్ళు పులి ఎవరికి తోడేసుకోలేదు ప్రజలకే వేసుకుంటుంది మీరే నా ఎన్నుముక్కు మీరే నా గుండె మీ బలమే నా బలం అని ప్రసారంలో చెప్తున్నారు ఆ ప్రసారం ప్రకారం ప్రజలు చేస్తున్నారు వీళ్ళుగా దొంగ మాటలు చెప్పట్లేదు డైరెక్ట్ మాటలు ఇంతకుముందు ఎలక్షన్లో రాకముందు కూడా చెప్పారు అది నెరవేరుతున్నారు ఇప్పుడు కూడా చెప్తున్నారు నెరవేరుతారు పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ అది చంద్రబాబు నాయుడు అంటున్నారు జగన్ ఒక సైకో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఈ మాటలు ఎలా చూడొచ్చు అంట ఎవరు చంద్రబాబు నాయుడు జగన్ గారు సైకో ఈయన సైకో కాదు సాపు కింద నీళ్ళ దొరికిపోతాడు బయట ప్రపంచానికి కనపడ్డు ఈయన చేసిన పనులకి ఎక్కడేం చేస్తున్నాడో ప్రజలకు అందరికీ తెలుసు మాంగారు సొంత మాంగారికే రాజకీయం కోసం చంపేసినాడు సైక్ కాదా సొంత మాంగారు చంపేశాడు కదా అలా లక్ష్మీ పార్వతికి ఎన్నో పురాకులు పెట్టాడు కదా ఎన్టీ రామా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ తల్లికి కూడా ఎన్నో పురాకులు పెట్టాడు కదా వాళ్ళ కుటుంబానికే బోల్డ్ అంత పెట్టినాడు ప్రజలకు పెట్టలేదంటే ఎలా నమ్ముతాం ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రజలకు పెట్టలేదా పుర్రాకులు మేము బతికేసాం సామాన్యంగానే కట్టబడి కూలీనాలు చేసుకొని కమతాలు చేసుకొని పాలుగప్తానాలు చేసుకొని కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం ముక్కు చూపించి కొప్పు కోసాడు అంతే అన్నీ చేశాడు అన్నీ మా దృష్టిలో ఉన్నాయి వీళ్ళు ఏం చేయలేరు జగన్కి మాత్రం మొత్తం సిటీలే కాదు ఏజెన్సీయే కాదు